గత 3 నెలలుగా కరువు ఓ పక్క, గత నెల రోజులుగా తుఫాన్తో మరో పక్క ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయ చర్యలు కానీ కరువు మండలాలు గుర్తించడంలో కానీ ఎక్కడా పట్టించుకునే పాపాన్ని లేదు. అదేవిధంగా తుఫాను వస్తే కూడా ఇప్పుడు దాకా దానికి నష్టపరిహారానికి తగు సహాయం చేయాలని కూడా ముందుకు రావట్లేదు. నడిచినటువంటి ధాన్యాన్ని తీసుకోకుండా ఈరోజు మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏమో చెప్తుంది, మిల్లర్లు లేనరు. నిజంగా ఈ ప్రభుత్వానికి చెప్తుంటే ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు వింటారా? అధికారులు చెప్పినట్టు ప్రభుత్వం వింటుందా? అవన్నీ పక్కన పెట్టేసి ఈయన రాష్ట్రంలో రైతాంగాన్ని పక్కన పెట్టేశారు, కౌలు రైతులు పక్కన పెట్టేశారు, తుఫాను ఈరోజు కరువు వల్ల ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో పక్కన పెట్టి చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆటాడుకుందాం రా, లేదంటే వై నీడ్స్ జగన్. మాకెందుకండి వై నీడ్స్ జగన్ ఎందుకు? మాకు ఆటాడుకునేది ఎందుకు? మా ఆటలు కాదు ముఖ్యమేడ. కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి, తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి, పంటలు దెబ్బతిన్నటువంటి పరిశీలించండి, తగిన పరిహారం చెల్లించండి, కరువు నష్టపరిహారం చెల్లించండి, తుఫాను నష్టపరిహారం చెల్లించండి, రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప మీరు ధనస్త్రీకరణ మొదలుపెట్టేశారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడా కూడా రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడడం లేదు. ఎక్కడ కూడా ఈరోజు కరువు రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కానీ ఇలాగ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని రైతులు కూడా ఆడుకుంటారు, ప్రజలు కూడా ఆడుకుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వెంటనే ఆదుకోకపోతే మేము కూడా రైతు సంఘం అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలకు సన్నద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం.